హలో బ్రదర్స్. ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టెక్నిక్ అంటే విషయం చెప్పబోతున్నా డ్రింకర్ బ్రదర్స్కి. ఇది చాలా ఇంపార్టెంట్. నన్ను చాలామంది కామెంట్లలో అంటే ఇదివరకు ఒక వీడియో చేసిన నేను ఏది తాగితే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఎంజీ ఎంత ఎంఎల్ మన బ్లడ్లో కలుస్తుంది అని చెప్పేసి చేసిన. దానికి కొందరు తప్పు అది అని పెట్టారు. కాదు, మీరు రీసెర్చ్ చేయరు. నేను చెప్పింది 100% కరెక్ట్ అది. ఓకేనా? అయితే దీనికి ట్యాగ్ లైన్ ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంత రేంజ్ ఎంత ఉండాలి, ఏది ఎంత తాగాలి సింపుల్గా చెప్తా. దీనికోసం వీడియో డీటెయిల్గా చెప్తా. తర్వాత దానికి ఒక ఈక్వేషన్ కూడా ఉంటుంది. ఏది మందు తాగితే ఎంత ఎక్కుతుంది అనేది ఈక్వేషన్ కూడా ఉంటుంది. ఆ ఈక్వేషన్లు అంత జోలికి అందరికి అర్థం కావు. అంత జోలికి నేను బోదలుచుకోలేదు. సింపుల్గా చెప్తా. ఏది మందు ఎంత తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లోపల ఉంటుంది. మన ఇండియాలో మన స్టేట్లో 20 to 30 లోపల, అంటే మీటర్లో 20 to 30 చూపిస్తుంది. అంటే అది చూపించేదాన్ని బట్టి నీ శ్వాసలో ఎంత పర్సంటేజ్ ఉంది దాన్ని బట్టి చూపిస్తుంది. దానికి కూడా చాలా ఎక్కువ, అంటే తాగిన దానికంటే కొంచెం ఎక్కువనే చూపిస్తాయి అవి. ఎందుకనంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ అట్లుంటుంది. మన లంగ్స్ల నుంచి వచ్చే గాలిని తీసుకుంటుంది కాబట్టి అది అట్లా చూపిస్తుంది. అయితే 20 to 30 ఉండాలి. దీనికోసం మనం ఎంత తాగాలి సింపుల్గా చెప్తా. మీరు కొంచెం లావు ఉన్న వాళ్ళు అయితే విస్కీ మీరు 60 నుంచి 70 ml తాగొచ్చు. అంటే ఒక లార్జ్ పెగ్ తాగొచ్చు. అంతకంటే ఎక్కువ తాగితే బ్రీత్ అనలైజర్లో దొరికిపోతారు. ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళు అయితే 45 మీడియం పెగ్ కంటే తక్కువ తాగండి, లేకపోతే దొరికిపోతారు. బీర్ అయితే మీరు ఒక చిన్న బీర్ కంటే తక్కువ, దాంట్లో కూడా ఒక సిప్ వదిలిపెట్టేసేయండి. కొంచెం లాగున్న వాళ్ళు అయితే చిన్న బీర్లో సగమే తాగండి. అదే మీరు వైన్ తాగేటోళ్ళు అయితే ఒక క్వార్టర్ వైన్ కంటే తక్కువ తాగండి. లాగుంటే సన్నగా ఉంటే సగం వైనే తాగండి. ఈ రేంజ్లో తాగితే దొరకరు. ఇంతకంటే ఎక్కువ తాగదలుచుకుంటే ఒకవేళ మీ లివరు గంటకు 15 ml ప్రాసెస్ చేస్తుంది. మీరు ఒకవేళ ఇంటెలిజెంట్ మ్యాథమెటిషియన్ అయితే లెక్క చేసుకోండి. మీరు ఎంత ఎంఎల్ తాగిరు, ఒక క్వార్టర్లో ఎంత ఎంఎల్ ఉంటుంది. క్వార్టర్ తాగితే 72 వస్తుంది. 72 mg మీ బాడీలోకి వస్తుంది. ఏది 40% ఆల్కహాల్ తాగితే, 42% తాగితే. అయితే మీరు అందులో గంటకు 15 ml మీకు అది ప్రాసెస్ చేస్తుంది లివర్. అంటే మీరు 4 గంటలు వెయిట్ చేస్తే మీకు నార్మల్ రేంజ్లోకి వచ్చే ఛాయిస్ ఉంటుంది. నార్మల్ రేంజ్ అంటే 0 to 20 మధ్యలో బ్రీత్ అనలైజర్లకు మీకు కనబడే ఛాయిస్ ఉంటుంది. మీ బ్లడ్ టెస్ట్లోనైనా అంతే ఉంటుంది. అదే మీరు సపోజ్ మీరు ఒక హాఫ్ తాగిరు అనుకోండి, మీకు 8 నుంచి 16 గంటలు మీ బాడీ టైప్ని బట్టి, లావు ఉన్నారా సన్నగా ఉన్నారా అని బట్టి ఉంటుంది. అంతసేపు మీరు వెయిట్ చేయాలి. దానికోసం మీరు ఎక్కడన్నా, అంటే మీరు ఎక్కడైతే తాగిరో అక్కడ నుంచి మీరు పోవాలనుకుంటే ఆ 4 గంటలు మీరు రూమ్ తీసుకొని ఉండడమా, తాగిన దగ్గర కూర్చోవడమా, స్పెండ్ చేసిపోతే మీకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ అయినా బాగానే ఉంటుంది. మీరు పోయే ప్రయాణం కూడా సేఫ్టీగా ఉంటుంది. ఇవి పాటించవచ్చు. ఓకేనా? చేసి మళ్ళీ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీరు ఇట్లే చూస్తుండండి. నేను ఇంకా ఆల్కహాల్ గురించి చాలా విషయాలు చెప్తాను మీకు.